ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేసే ఆలోచనే లేదని సాక్షాత్తు ప్రధాని స్వయంగా చెప్పారని తేల్చి చెప్పారు. కేంద్రం సింగరేణిని ప్రైవేటు పరం చేయట్లేదనే చర్చకు తాను సిద్ధమన్న ఈటల డేట్ ఫిక్స్ చేయండని రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. చర్చకు సీఎం వస్తారా, మంత్రులు వస్తారా అని ప్రశ్నించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రామగుండం గడ్డ మీద నుంచి భారతీయ జనతా పార్టీగా కేంద్ర ప్రభుత్వ పరంగా నేను ఇక్కడ హామీ ఇచ్చిపోతున్నా. సింగరేణి కాలరీస్ సింగరేణి సంస్థని ప్రైవేటు పరం చేసే ఆలోచన మాకు లేదు. ఉన్నంతలో అక్కడక్కడ మూతబడ్డ కంపెనీలు ఉంటే ఇవాళ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగమే రామగుండం ఎరువుల కర్మాగారానికి 6,000 కోట్ల పైచిలకు ఇచ్చి అతి తక్కువ కాలంలో దాన్ని పునరుద్ధరించి ఎరువుల్ని ఉత్పత్తి చేస్తున్నటువంటి కేంద్రంగా రామగుండాన్ని తీర్చిదిద్దిన మా ప్రభుత్వం మీరు ఎట్లా ఆ మాట అంటారని చెప్పినారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణి ప్రైవేటైజేషన్ అని కొన్ని వందల సార్లు మాట్లాడుతున్న మాటకు నేను మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఎక్కడంటే అక్కడ సింగరేణి ప్రైవేటైజేషన్ కావట్లేదు అన్న దాని మీద